రేపు ఉదయం 9 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. బడ్జెట్ పై చర్చించి ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. రేపు 10 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇక వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో బడ్జెట్ ను మంత్రి కొల్లు రవీంద్ర, వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. బడ్జెట్ పై చర్చించి ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో ఉన్నారు. ప్రసన్న, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. రేపు ఉదయం 10 గంటలకి శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ బడ్జెట్ ప్రవేశపెడతారు. అటు శాసన మండలి అంటే కౌన్సిల్లో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. రేపు ఉదయం 9 గంటలకి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో బడ్జెట్కి ఆమోదం తెలుపుతారు. ఎందుకంటే బడ్జెట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టేటప్పుడు దానికి కేబినెట్ ఆమోదం తెలపడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి రేపు ఉదయం 9 గంటలకి కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ కేబినెట్ సమావేశంలో బడ్జెట్ ఆమోదం తెలిపిన తర్వాత 10 గంటలకి శాసనసభలో ఆంధ్రప్రదేశ్ 2025-26 బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి, అంటే లాస్ట్ టైం యాక్చువల్గా ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికే జూన్కే అధికారంలోకి వచ్చింది. కానీ అక్కడ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అంతకు ముందున్న ప్రభుత్వం 3 నెలలకు ఇస్తే తర్వాత 9 నెలల పాటు కంటిన్యూ చేసింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి 2025-26 సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుందని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా బడ్జెట్కి సంబంధించి ప్రభుత్వానికి కొన్ని సవాళ్లు కూడా సంక్షేమానికి సంబంధించి ఎదురవుతూ ఉన్నాయి. సూపర్ 6లో హామీలు, తల్లికి వందనం కావచ్చు, లేకపోతే అన్నదాత సుఖీభావ కావచ్చు, ఇంకా ఇతర పథకాలకు సంబంధించి కావచ్చు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మహిళలకు సంబంధించి, దీంతోపాటు అభివృద్ధికి సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సింది. ఒక పక్క వెల్ఫేర్, ఒక పక్క డెవలప్మెంట్, ఈ రెండింటినీ సమతూకం చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి. దీంతోపాటు కేంద్రం నుంచి వచ్చే వివిధ పథకాలకు సంబంధించిన నిధులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత ఎయిడ్ కేటాయించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని కూడా చూసుకోవాలి. యాక్చువల్గా చూస్తే కనుక లాస్ట్ టైం బడ్జెట్ 2,90,000 కోట్లకు పైగా ఉంది. ఇప్పుడు కూడా ఇంచుమించు 3 లక్షల కోట్లకు పైగానే బడ్జెట్ ఉంటుంది. 3.10 అంటే 3,10,000 కోట్ల నుంచి 3,20,000 కోట్ల లోపు వరకు బడ్జెట్ ఉంటుంది అని ఒక అంచనా కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈసారి ఎక్కువగా రెవెన్యూ జనరేషన్ మీద దృష్టి పెట్టాలి. ఒక 15% ఆదాయం గత ఆర్థిక సంవత్సరం కన్నా ఈసారి కొంచెం ఎక్కువగా పెంచుకోవటం పై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్స్ నుంచి ఎక్కువ రెవెన్యూ జనరేట్ అయ్యే పరిస్థితి ఉంది, దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయడం ఎలాగా. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం 8 నెలల పాలన గురించి చెప్తూనే వచ్చే బడ్జెట్ 2025-26 సంవత్సరానికి ప్రవేశపెట్టి బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్కి ఏ రకంగా తీసుకెళ్ళగలుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా ఒక డీటెయిల్గా చెప్పడం కోసమే బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని ఒక ఇండికేషన్ కూడా ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మహిళలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం, వ్యవసాయం రైతులకు ప్రత్యేకంగా కేటాయించడం, వీటన్నిటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఈ సంక్షేమాన్ని, అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లో అటు ఇటు అవ్వకుండా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఆర్థిక శాఖ అధికారులు కూడా అన్ని శాఖలను పిలిచి కసరత్తు